కదా నువ్వే కదా. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి హిట్ కావాల్సిన టైంలో పెద్ద సినిమా వచ్చింది. తెలుగు స్టేట్స్ లో డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రాఫిట్స్ ని తీసుకొచ్చింది. ఎగ్జిబ్యూటర్స్ కి రన్ కావాల్సిన టైంలో సరిగ్గా పడింది మా ఇంటి బంగారం ఫిలిం. అండ్ ఈజీగా ఇంకో 15 రోజుల పాటు ఎగ్జిబ్యూటర్స్ కి ఎలా చూసుకున్నా కూడా ప్రాఫిట్స్ తీసుకొచ్చే ఫిలిం. డిస్ట్రిబ్యూటర్స్ కి జస్ట్ అడ్వాన్స్ రిచ్ మాత్రమే ఓన్ గా రిలీజ్ చేసుకోవడంతో ఎంత షేర్ వచ్చినా కూడా ప్రొడ్యూసర్స్ కి వెళ్తుంది తప్ప డిస్ట్రిబ్యూటర్స్ కి వెళ్ళదు. అండ్ 1 వీక్ తర్వాత ఎగ్జిబ్యూటర్స్ కి ఏమైనా పర్సంటేజ్ పరంగా వెళ్ళినా కూడా ఆ ఆక్యుపెన్సీకి వాళ్ళకు కూడా మంచిగానే ప్రాఫిట్స్ వస్తాయని చెప్పొచ్చు. చాలా మంది ఒక సినిమాకి 100 కోట్ల గ్రాస్ వచ్చింది అంటే బడ్జెట్ ఎంత అని అడుగుతారు. వాళ్ళ దృష్టిలో 80 కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమాకి 100 కోట్ల గ్రాస్ వస్తే హిట్. సో అలాంటి వాళ్ళ లెక్కలో కూడా ఈ సినిమా ఇప్పుడు హిట్ అని చెప్పొచ్చు. డే 4 అయితే పెద్ద పెద్ద హీరోల సినిమాల్ని కూడా క్రాస్ చేసింది ఈ సినిమా. ఉస్తాద్ భగత్ సింగ్, వార్ 2, కన్నప్ప వంటి సినిమాల తెలుగు వర్షన్ కంటే ఈ సినిమా కలెక్షన్స్ ఎక్కువ. ఫీమేల్ సెంట్రిక్ సినిమాల్లో ఫాస్టెస్ట్ 50 కోట్ల సినిమాగా నిలిచిపోతూ ఉండగా చాలా సంవత్సరాల తర్వాత ఒక సినిమా 50 కోట్ల మార్క్ అందుకుంటుంది. అలానే 75 కోట్ల గ్రాస్ మార్క్ కూడా. అయితే కేరళ ఇండస్ట్రీ, హిందీ ఇండస్ట్రీ ఇప్పటికే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో 100 కోట్ల గ్రాస్ అందుకున్నాయి. ఒక తెలుగు సినిమా మాత్రమే ఇప్పటివరకు 100 కోట్లు టచ్ చేయలేదు. అండ్ ఆ ఫీట్ అందుకుంటే సమంత గారిపైన ఒక రేర్ రికార్డ్ అయితే వచ్చి పడుతుంది. అయితే ఈ సినిమా 100 కోట్లు కొట్టాలంటే ఎక్సెప్షనల్ రన్ అయితే అవసరం. ప్రెజెంట్ అలాంటి రన్ లో 70% వరకు మ్యాచ్ చేస్తుంది. ప్రస్తుతానికి వర్కింగ్ డేస్ లో నెంబర్ 1 గా నిలిచిన ఈ ఫిలిం కమింగ్ 4 డేస్ లో కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తే మళ్ళీ వీకెండ్ కి గ్రోత్ చూపెడుతుంది. అప్పుడు ఈజీగా 75 కోట్లకి ఈ వీకెండ్ వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మాత్రమే 100 కోట్ల అనేది ఛాన్స్ ఉంటుంది. సో లేట్ చేయకుండా మూవీ 4 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో బాక్సాఫీస్ వెర్డిక్ట్ ఏంటి వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 1 2.3 కోట్ల షేర్, డే 2 3.3 కోట్లు, డే 3 4.1 కోటి షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 4 రోజు 1.8 కోట్లు కలెక్ట్ చేస్తూ ఆల్మోస్ట్ డే 1 రేంజ్ లోనే చాలా చోట్ల ఓపెన్ అయింది. అండ్ ఇలానే ఇంకో 4 రోజుల పాటు కోటికి తగ్గిన షేర్ ని కలెక్ట్ చేస్తే వీకెండ్ సాటర్డే సండే ఎలానో ఈ ఫీట్ అందుకుంటుంది. అప్పుడు ఎక్కువ రోజుల పాటు సింగిల్ డే కోటి షేర్ అందుకున్న లేడీ ఓరియంటెడ్ సినిమాగా రికార్డ్ పెట్టడం పక్కా. అలా నైజంలో 6.4 కోట్ల షేర్, ఆంధ్రలో 5.1 కోటి షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 11.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 22 కోట్లు దాటింది. ఇక తమిళనాడులో 2.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఫైనల్ రన్ లో 5 కోట్లు టార్గెట్ చేయగా కర్ణాటక 5 కోట్ల మార్క్ ఇప్పటికే క్రాస్ చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా 70 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తమిళనాడు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 3.8 కోట్ల షేర్ మార్క్ అందుకుంది. ఇక ఓవర్సీస్ లో 1.54 మిలియన్ టచ్ అయిన ఈ సినిమా ఓవరాల్ గా ఓవర్సీస్ లో 16.6 కోట్ల మార్క్ అందుకోగా 4 డేస్ కి గాను ఈ సినిమా వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 46.5 కోట్లకి చేరుకుంది. వరల్డ్ వైడ్ షేర్ 22.5 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.5 కోట్లు కావడంతో ఇప్పటివరకు ఓవరాల్ గా 19 కోట్ల పైన ప్రాఫిట్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిలిం. మార్కెట్ ఎస్టిమేషన్ వాల్యూ బట్టి బిజినెస్ చూసినా కూడా ఇప్పటివరకు 10 కోట్ల పైన ప్రాఫిట్ తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిలిం. చూడాలి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది మా ఇంటి బంగారం 4 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.